ప్రభుత్వం సభను చేపడితే ఎవరైనా వద్దన్నారా? ఏంటి మీరు చెప్పండి? రామరెడ్డి గారు మీరు చెప్పినప్పుడు వినాలి కదా మీరు. రామరెడ్డి గారు 2014లో వచ్చారు కదా, ఇలా 12 సంవత్సరాలు అవుతుంది. మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు, డిజిటల్ ఇండియా అంటున్నాడు. సర్వ్ ప్రక్రియని ఎందుకు చేపట్టారు? అప్పటి వరకు ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోవారు? అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ, డ్యూటీ కాదు. కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ ఉండే యూపీఏ హయాంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. యూపీఏ హయాంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. మరి కాంగ్రెస్ కాంగ్రెస్ చేయలేదని ఎందుకు చెప్తారు? రామరెడ్డి గారు మీరు మాట్లాడేటువంటి ఏదైతే విధానం ఉన్నదో, మీరు మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, మీరు అబద్ధాలు ఏవైతే మాట్లాడుతున్నారో అవి బంద్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన, నేను చెప్పేది వినన్నా మీరు, ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని మీరు చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో ఉంటేనేమో స్వయం ప్రతిపత్తి, అవతల దానికి పోతేనేమో వాళ్ళ ప్రభావం ఉంటదా? ఏం మాట్లాడతారన్నా మీరు? మీరు 2014లో వచ్చిరన్నా, మీరు 2014 నుంచి 2026 వరకు మీరు ఏం చేసిర్రు? సమాధానం చెప్తాం, వినండి. ఏం చెప్తారు మీరు సమాధానం? అడ్డగోలు సమాధానం చెప్తే గారు ఎలక్షన్ కమిషన్ వినండి, సమాధానాలు చెప్పద్దు. అంటారు అప్పుడు ఎన్నికల సమాధానాలు వద్దు, సమాజం వినండి. ఏం సమాధానం? రీజన్ చెప్పండి మీరు. రామరెడ్డి గారు చెప్తున్నారు, రామరెడ్డి గారికి అవకాశం ఇద్దాం. చెప్పండి రామరెడ్డి గారు. ఎలక్షన్ కమిషన్ అయినాక ఎలక్షన్ కమిషన్ పవర్స్ చెప్పని ఎలక్షన్ కమిషన్ అయినాక ఎలక్షన్ కమిషన్ తెలిస్తే పవర్ తెలిస్తే దేశం మొత్తానికి టీఎన్ కమిషన్ చేసేది సమాధానం లేకపోతే లేదు. చెప్పేది ఏం చెప్తావన్నా? 1952 నుంచి సర్ప్రక్రియ ప్రారంభమైంది కదా. రామరెడ్డి గారిని మాట్లాడుతున్నాం. రామరెడ్డి గారు చెప్తున్నారు, విందాం. ఫస్ట్ విందామండి, రామరెడ్డి గారు చెప్తున్నారు, విందాం. 2 నిమిషాలు మాట్లాడతాం. టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ అయినాకనే దేశం మొత్తానికి ఎలక్షన్ ఇదేం పద్ధతి? ఎన్నికల కమిషన్ కోటేశ్వర గారు, పాప రామరెడ్డి గారు మాట్లాడివ్వండి, చెప్పండి. అవాస్తవాలు చెప్తా ఉంటే కమిషన్ గారు, టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ అయినాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పవర్స్ అంటే అంతకుముందు ఎలక్షన్ కమిషన్ లేదా? ఏం మాట్లాడుతున్నారండి రామరెడ్డి గారు? మీరేమైనా అవగాహన నుండి మాట్లాడుతున్నారా? సబ్జెక్టు తెలుసా మీకు? అసలు మీకేమైనా సబ్జెక్టు తెలుసా? ఇదేంటి కాదండి, టిఎన్ శేషన్ గారు రాకముందు ఎలక్షన్ కమిషన్ లేదా భారతదేశంలో? అప్పుడు ఎన్నికల సంఘం లేదా? అప్పుడు విధులు లేవా? అంటే ప్రజలు ఓట్లు టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాతనే ఎలక్షన్ గురించి తెలిసిందా ప్రజలకి? ఏం మాట్లాడతారండి మీరు? సబ్జెక్ట్ మాట్లాడతారు ఏదో మీరు మాట్లాడింది మొత్తం అబద్ధాలు. నరసింహారెడ్డి, ఎన్నికల కమిషన్ స్టేషన్ బాగా పబ్లిసిటీ అయ్యారండి అప్పట్లో రూల్స్ పెట్టి. కాబట్టి అక్కడి నుంచి ఎన్నికల సంఘం ఉన్నట్టు మాట్లాడబోతున్నారు రామరెడ్డి గారు. అంత ముందు కూడా ఉందండి ఎన్నికల కమిషన్, ముందు కూడా ఉన్నది ఆ రూల్స్ రామరెడ్డి గారు. రొటేటింగ్ అది ఒక రొటీన్ ప్రాసెస్. ఓకే, రామరెడ్డి గారిని మాట్లాడుతాం. రామరెడ్డి గారిని మాట్లాడుతూ మనకు 50 రోజులు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకు రామరెడ్డి గారిని మాట్లాడుతాం. ఈ ప్రక్రియ తెలిసిందని చెప్పేసి ఆయన పవర్ తగ్గించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తెప్పింది. ఎంత దుర్మార్గం! ఇంకో కురేషి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషనర్, మోడీ ప్రధాని కరోనాతో కలపాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషనర్. ఇలా దుర్మార్గాలు ఇలా ఉంటాయి. ఉల్టా బీజేపీ అంటారు.
ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ రామరెడ్డి గారు మీరు కొద్దిగా అవగాహనతో మాట్లాడాలి. మీరు రామరెడ్డి అన్న గారు మీరు కొద్దిగా అవగాహనతో మాట్లాడాలి. మీరు ఎందుకంటే జరిగింది చెప్తున్నా, మీరు అవగాహనతో మాట్లాడండి. మీరు సబ్జెక్టు లేకుండా మాట్లాడకండి. మీరు ఎందుకంటే మీరు బీజేపీ వాళ్ళు ఏడ మాట్లాడినా గిట్లే ఉంటది. మీరు అట్లా మాట్లాడదు. నరసింహారెడ్డి గారు ఒక నిమిషం, రామరెడ్డి గారు ఒక నిమిషం, ఒక మాట కోటేశ్వర గారు, వాస్తవంగా సరిక్క ప్రభావం మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చాలా క్లియర్ కనబడింది. కాబట్టి అక్కడ ఇన్నాళ్ళు జరిగిన అన్యాయానికి తెరదించుతూ బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటారు రామచంద్ర గారు. వాస్తవంగా సరిక్క ప్రభావం పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద పడిందా? అందుకే మమతా బెనర్జీ ఓడిపోయారా అంటే ఏమంటారు? సరి ఎన్నికల ప్రభావం పడిందా లేదా అనేటువంటిది సబ్జెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్తున్నా. అది ఆమె చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి, సరి ఎఫెక్ట్ ఉన్నాయి, అన్ని కలిసి ఆమె ఓటమికి కారణం. అది ఒక్కసారి ఒక్కటే కాదు, నేను చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2004లో వాజ్పేయి గారు చేశారు అని చెప్తున్నారు. అప్పుడు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు సర్వ్ చేయొచ్చు, ఎన్నికల కమిషన్ ఏం లేదు అప్పుడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి దానికి వచ్చేసరికేమో మళ్ళా యూపీఏ హయాం మన్మోహన్ సింగ్ చేయలేదు, ఓకే చేయలేదు. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో మనకు తెలియదు. మరి 2014 నుంచి 2025 వరకు ఎందుకని బీజేపీ నరేంద్ర మోడీ గారు చేయలేదు ఎన్నికల కమిషన్ అంటారు మళ్ళా. అంటే దానికి వచ్చేసరికి ఏమన్నా దున్నపోతేనేమో దూడల్లో, మేయపోతే ఆవుల్లో. ఏదన్నా తక్కువ ఉందా మాట్లాడేదానికి? అప్పుడైనా కమ్యూనిస్ట్ బుద్ధి పోలించుకోం, చైనా ఎక్కడ నువ్వు ఎందుకు వస్తావు? ఎప్పుడు కమ్యూనిస్ట్ రావడం, కమ్యూనిస్టులు రావడం, ఉండాలి. నేను నరసింహారెడ్డి గారు చెప్పండి. మన రామరెడ్డి గారు ఎట్లయిపోయిందంటే రామరెడ్డి గారు ఎట్లయిపోయిందంటే ఆడదాకా పాట గజలు అన్నట్టు అయిపోయింది. రామరెడ్డి గారు నేను ఒకటి చెప్తా వినండి. మీరు రామరెడ్డి గారు, కోటేశ్వర గారు మాట్లాడొద్దు. నరసింహారెడ్డి గారు ఓకే, ఫైనల్ గా ఓకే, రామరెడ్డి గారు ఒక మాట, కోటేశ్వర గారు ప్లీజ్ ఒక నిమిషం, కోటేశ్వర గారు నరసింహారెడ్డి గారు, సర్ ప్రక్రియ వల్ల ఇప్పుడు తెలంగాణలో మీ అభిప్రాయం ఏంటి? సర్ ప్రక్రియ సజావుగా సాగడానికి మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓకే అంటాయా? ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు కూడా సర్ పట్ల ఒకే స్వరం వినిపిస్తున్నారంటారు రామచంద్ర గారు. సరే, వాస్తవంగా మీ పార్టీలకు ఏమైనా గండి కొట్టే అవకాశం ఉందని భయపడుతున్నారా? నిజంగా మీ రెండు పార్టీల స్వరం ఒకటేనా? రామచంద్ర గారి వ్యాఖ్యలు అంటే మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే, మేము ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ, సర్ ప్రక్రియ ఏదైతే చేపడుతున్నారో ఆ సర్ ప్రక్రియను మేము స్వాగతించినము. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి అని చెప్పి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. అందుకనే ఈ బిఎల్ఏలను అపాయింట్ చేసుకున్నాము. ఖచ్చితంగా ఎవరైతే బిఎల్ఓలు గ్రామ స్థాయిలో ఇంటికి అంటే ఆ యొక్క బూత్ లెవెల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా మరి సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందని అంటే, నెత్తిన పేలు ఎక్కువైపోతే నెత్తి మొత్తం తలగబెట్టుకున్నాడంటే వెంకట్గౌడ్. వీళ్ళది కూడా గట్టనే ఉన్నది కథ. ఎందుకంటే వీళ్ళు ఓట్లు 1 by 1 వెరిఫై చేసి 1 by 1 నీకు సిస్టమేటిక్ గా దాన్ని చేయాలి. కానీ గుంపుల గోయిందలేక కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ లో పెట్టి మొత్తం అంటే ఒరిజినల్ ఓట్లు అక్కడ మిగతా ఓట్లు మొత్తం గుండు గుత్తన ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియ ఏదైతే చేపట్టిరో ఇది చాలా దుర్మార్గం అండి. కానీ తెలంగాణలో మాత్రం ఒకసారి ఏమమ్మా చెప్తావు నువ్వు ఎలక్షన్ కమిషన్ రామరెడ్డి గారు ఓకే ఉంటే డిబేట్ రావాలి, లేకపోతే రావద్దు. రామరెడ్డి గారు ప్రసాద్ మంచిది కాదండి. రామరెడ్డి గారు రావద్దు రామరెడ్డి గారు
రామరెడ్డి గారు ప్లీజ్ 2016 నుంచి ఇలా వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది మీకు ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రైట్ ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నది ఇలా ఎట్లా పోతాయండి మీరు ఇలా ఉత్తరప్రదేశ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక ఉత్తరప్రదేశ్ లో 2.8 కోట్ల ఓట్లు ఎట్లా పోతాయండి? ఎట్లా పోతాయి? మీరు ఓట్లు ఎట్లా ఇచ్చిరండి? ఎట్లా ఇచ్చిరండి మీరు ఓట్లు? సమర్థించింది తెలుపుకొని తెలుసుకో. సుప్రీంకోర్టు సమర్థించింది సార్ను తెలుపుకొని తెలుసుకో. సర్ను సమర్థించలేదని అంటలేం మేము. ఎస్ఐఆర్ ప్రక్రియతోటి మీరు ఇచ్చినటువంటి 2.8 కోట్ల ఓట్లు ఏ రకంగా తొలగించారు మీరు? మేము ఇవ్వం, ఇచ్చేది ఎలక్షన్ కమిషనే. అరే మాట్లాడతాడేమా? ఎలక్షన్ కమిషన్ ఎవరి పరిధిలో పనిచేస్తుంది? ఎవరు ఏజెంట్ గా పనిచేస్తుంది? అది సపరేట్, అది అటానమస్. దుర్వినియోగం చేసింది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేరే. నేను ఏమంటున్నాను, ఎన్నికల సంఘం అటానమస్ మాకు కూడా తెలుసు అది. కానీ మీ ఏజెంట్ గా పనిచేసే కదా ఇవాళ 2.89 కోట్ల ఓట్లు తొలగించింది ఉత్తరప్రదేశ్ లో. ఇవాళ పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించింది, తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించింది. తెలుసుకో నువ్వు. రైట్ అండి, ఓకే రైట్ రామరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు